నమస్తే. లేని భూమిని పుట్టించారు. ఇది 100, 200 ఎకరాలు కాదు. ఏకంగా 5,00,000 ఎకరాలను అధికారులు క్రియేట్ చేసిండ్రు. అధికారులు ప్లస్ లీడర్లు అనుకోండి, డబ్బు పెట్టి కొనే బ్రోకర్లు అనుకోండి, ఎవరన్నా అనుకోండి. అంటే 5,00,000 ఎకరాల లేని భూమిని క్రియేట్ చేసి రైతు బంధును, ఇప్పటి రైతు భరోసాను, అలాగే బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లను నొక్కేశారు. ఎంత విడ్డూరమో చూడండి. అసలు భూమే లేకుంటుంది, కానీ కాగితాలు మాత్రం క్రియేట్ అయ్యాయి. ఇది రెవెన్యూ సిబ్బంది మాయాజాలం. మ్యామ్యాలు నొక్కేసి ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళకు పాస్బుక్లు ఇవ్వడం. ఇలా ములుగు జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్, ఈ ఈ ఈ జిల్లాల్లో 5,00,000 ఎకరాల భూమి లేని భూమిని ఉన్నట్లుగా చూపించి అధికారులు బుక్కులు ఇచ్చారట. ఉట్టి ఏమి ఇయ్యారు కదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. వీళ్లకు ఇటు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఇట్లా నొక్కేస్తారు. బ్యాంకులలో పెట్టేసి లోన్లు తీసుకుంటారు. బ్యాంక్ అధికారులు కూడా ఏమో ఒరిజినల్గానే ఉంది కదా రికార్డ్ అనుకొని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారు. తీరా చూస్తే అక్కడ భూమి ఏమి ఉండదు, ఏది ఉండదు. అటు వాళ్ళు లాసు, ఇటు వీళ్ళు లాసు. ఈ భాగవతం అంతా చూడండి. అధికారులు ఇన్ని లక్షల ఎకరాలు, ఏదో 5-10 ఎకరాలు కాదు, ఇన్ని లక్షల ఎకరాలు ఎలా క్రియేట్ చేసిండ్రు? మొత్తం 5,00,000 ఎకరాలు అంటే మాట్లాడండి. దీని నుండి ప్రభుత్వం అసలు ఎవ్వరికి అంటే జవాబుదారీతనం లేకుండా అధికారులు కూడా ఎక్కడ దొరికితే అక్కడ, ఏం దొరికితే అది దోచేద్దామనే ధోరణిలోనే చాలా మంది అధికారులు ఉంటారు. నిజాయితీ గల అధికారులు చాలా కొద్ది మందే అండి. ఎవరంతకు వాళ్ళు. ఇప్పుడు 1 ఎకరా కాదు, 2 ఎకరా కాదు, ఏకంగా 5,00,000 ఎకరాలంటే రైతు బంధువులు లెక్క కట్టండి. ఇప్పుడు వద్దులేండి, పాత లెక్క తీసుకున్నా కూడా 10,000 ఒక లెక్కలు తీసుకున్నా కూడా ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయల రైతు బంధు వాళ్ళు లబ్ధి పొందుతున్నట్టు. అంటే ప్రభుత్వ ఖజానా ఖాళీతున్నట్లే కదా. ఆ 500 కోట్ల నుండి ఎన్నో పనులు చేయొచ్చు కదా, అలా ఖాళీపోతుంది. ఇక బ్యాంకుల నుండి మొత్తం లెక్కలు తీస్తే ఈ 5,00,000 ఎకరాలకు ఈ మహానుభావులు మరి ఎంతెంత లోన్లు పొందినరో, ఎన్నెన్ని మోసాలు చేసినరో అవి లెక్కలు తీస్తే ఇక 1,000 కోట్లలో ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ అధికారులు కూడా కొన్ని సొసైటీలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మ్యామ్యామాలు నడుస్తుంటాయి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చుకొని ఎకరాకు అవసరమైతే ₹1,00,000 కూడా ఇచ్చే కాబిల్ మస్తుంటుంది. ఇలా 5,00,000 ఎకరాలు క్రియేట్ చేసిందంటే వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు ప్రభుత్వం అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, పై అధికారులు అంటే భయం లేదు. అక్కడ ఉన్న నాయకులు వీళ్ళు కడుచుకో, దీనిలో మామూలు ప్రజలు ఉండే అవకాశమే లేదండి. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉండవు. ఏదో కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలి, ఇలాంటివే ఉంటాయి. కానీ విపరీతంగా అంటే ఇట్లా దోపిడీ చేద్దాం అనే ఉద్దేశం మాత్రం మామూలు ప్రజానికానికి ఉండదు. ఇది చాలా తెలివి మీరిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇది ఇటు ఇంత బరి తెగిస్తే ప్రభుత్వం వీళ్ళను మామూలుగా కాదు, అంటే భయం లేకుండా ఉండడం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలను జరుగుతున్నాయంటే ప్రభుత్వం అన్నా కానీ, ప్రజలన్నా కానీ, లేకుంటే కోర్టులన్నా కానీ భయం లేనందుకే కదా అధికారులు కూడా ఇంత బరి తెగించేది. లేని దానిలోను ఇంకా ఈ విషయాలే కాదండి, చాలా వెలుగులోకి వస్తున్నాయి. లేని పనులను క్రియేట్ చేసి ఇరిగేషన్లో కూడా లేని పనులు, అంటే అసలు పనే చెయ్యరు. అక్కడ పని చెయ్యని దానిలకు కూడా బిల్లులు తయారు చేయడం, కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులు ఏకమవడం. అసలు అక్కడ వర్కే జరగలేకుంటుంది. మొత్తం కింది నుండి పై వరకు అందరూ ఏకమై అక్కడ వర్క్ జరిగింది కాబట్టి ఇన్ని లక్షల బిల్లు మేము చేశాం, మేము చూసాం, మేము ఓకే చేశామని బిల్లులు చేయడం. కాంట్రాక్టర్లు, డిపార్ట్మెంట్ వాళ్ళు సమాన భాగాలు, అంటే ఎవరి భాగాలు తింతో అసలు ఏం చేసినారు కాబట్టి ఎవరి భాగాలు ఒరిజినల్గా ఉంటాయి చెప్పండి. ఎంత వస్తే సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు ఎంత వస్తే అంత దోచుకోవడం. ఇలా వ్యవస్థలో ఎక్కడ చూసినా దోపిడీ, విపరీతమైన దోపిడీ. ఈ భూములది ఒక్కటే కాదండి, ఏడ అవకాశం ఉంటే ఆడ మీరు ఎక్కడన్నా చూసుకోండి, ప్రతి డిపార్ట్మెంట్లో అవకాశం ఉందంటే మాత్రం వదలరు.
అసలు భయం అనేదే లేదు, చూసుకుందాంలే దొరికినప్పుడు కదా, ఇలాంటి భావన అధికారుల్లో. ఇక పైరవికారులు ఈ దీని మీదనే ఆధారపడి ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కానీ, కొంతమంది పైరవికారులు కానీ, కొంతమంది బ్రోకర్లు కానీ ఇదే పని ఉంటుంది వాళ్ళకు. మీరు ఇది చేయండి, మీకింత మాకింత, ఇది ఎక్కడ గుట్టు బయటపడదు, ఇలాంటి ఆలోచనలు మొత్తం. ఇప్పుడు 5 లక్షల ఎకరాలు క్రియేట్ చేసినారంటే అక్కడ భూమే లేదంట. భూమి లేని దగ్గర మరి ఇది ఎన్ని సంవత్సరాల నుండి ఈ భాగవతం జరిగిందో ఇది మనకు అది అంతే పట్టదు. మరి పోనీ ఇప్పుడన్నా అది ఇష్యూ చేసినప్పుడు ఆ డేట్లు ఉంటాయి కదా, ఆ డేట్లున్న అధికారులు అప్పుడు ఎవరున్నారు కుర్చీలో, అప్పుడు ఎవరు ఎంఆర్ఓగా ఉన్నారు, ఎవరు ఆర్డీఓగా ఉన్నారు, వీళ్ళ సంతకాలు ఉంటాయి కదా, మరి వాళ్ళకి శిక్షలేంటి, ఇవన్నీ ఉండాలి కదా. అసలు అలాంటి పట్టించుకోరు. ఏదో ఇలా వచ్చింది తీసేయండి. కానీ ఇప్పుడు జరిగిపోయిన నష్టం కొన్ని వేల కోట్లు వాళ్ళు తింటారు కదా. ఒక్క సంవత్సరానికి నేను చెప్పేది 500 కోట్లు రైతు బంధు తిన్నారంటే మరి ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళు రైతు బంధు తింటారు. ఇప్పుడు బ్యాంకులు ఇచ్చిన లోన్ల పరిస్థితి ఏంటి, వివిధ సంస్థలతో ప్రభుత్వ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడో వీళ్ళు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నట్టు కదా, దానిల పరిస్థితి ఏంటి. లేని భూములకు లోన్లు ఇచ్చినట్లయితుంది కదా. అది ఒక దగ్గర తప్పు జరిగితే 10 రకాలుగా వెళ్ళిపోతుంది కదా. మరి దానికి ఎవరు జవాబుదారి, ఎవరిష్టం వాళ్ళదేనా. ఒక్క దగ్గర కాదు, 100 అంటే ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ దీనికి కఠినమైన శిక్షలు కూడా ఉండాలండి. అధికారులు కూడా ఇలా సస్పెండ్ అవుతున్నారు, అలా పోతున్నారు, ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ జాబ్లో క్రియేట్ అవుతున్నారు. ఇప్పుడు ఏసీబీ పట్టుకున్నది లంచాలులా, ఈయన రెడ్ హ్యాండెడ్ దొరికిండు, 4 రోజులే అంటే ఓ సంవత్సరమో అర సంవత్సరమో అతన్ని పక్కకు పెడతారు, మళ్ళీ తిరిగి జాబ్ ఇస్తారు. ఇదేంటండి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ ఏం కాదులే, పోతే ఏమవుతుంది, కొద్దిగానే కదా. ఇప్పుడు పరువు మర్యాదల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదండి. అసలు అలాంటి థింగ్సే లేవు, ఇటు అధికారులు కానీ అటు ఈ పనులు చేసే వాళ్ళ దగ్గర కానీ అలాంటి ఆలోచనలే లేవు. మనకి ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తున్నాం, డబ్బు ఎంత వస్తుంది, ఇదే డబ్బు డబ్బు డబ్బు, ఇదే ఆలోచన తప్ప వేరే సమాజం, ప్రజలు, పరువు, మర్యాద ఇవన్నీ ఏమి లేవండి. ఎంత సంపాదిస్తే అంత గ్రేట్, ఎన్ని కోట్లు వెనక్కిస్తే అంత గ్రేట్, ఇది జరుగుతుంది. మరి దీనికి ప్రభుత్వం నుండి కఠినమైన చట్టాలు ఉండాలండి. తప్పు జరిగితే ఎప్పుడు దొరికినా కూడా శిక్ష భయంకరంగా ఉండాలండి. అలా చేస్తేనే తప్ప ఇవి కంట్రోల్ కావు. ఒక్క దగ్గర కాదు, నాట్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో చూసుకోండి అవకాశం ఉన్న ప్రతి దగ్గర ఇలాంటి దోపిడీ జరుగుతుంది. అసలు పనులే చేయరు, పనులు చేయకుండా విద్యార్థులకు ఏమి ఇవ్వరు, ఇచ్చినట్లుగా బిల్లులు చేసుకుంటారు. ఒక్కొక్క దగ్గరని కాదండి, ప్రతి దగ్గర ఇదే వ్యవహారం. కాబట్టి నిరంతరం నిఘా ఉండాలి. అంటే భయం అనేది లేదు, నిఘా వ్యవస్థ సక్రమంగా లేదు. ప్రజల సొత్తు ఇలా దుర్మార్గుల పాలవుతుంటే ఏంటి, శిక్షలు కఠినంగా ఉంటేనే కదా వీళ్ళకు భయం అనేది ఉండేది. భయం లేనంత కాలం ఇవి నిరంతరం జరుగుతుంటాయి. ఇప్పుడు వచ్చింది కదా అండి 5 లక్షల ఎకరాలు దీన్ని లేని భూమిని క్రియేట్ చేసుకుని తిన్నారని, దీని మీద చర్యలు ఏమైనా ఉంటాయి, ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్న తాత్కాలికమే, 3 నెలల ముచ్చటనే, నేను కాదండి పలానా వాళ్ళు చెప్పారు, దీనిలో పెద్ద తలకాయలు కూడా ఉంటాయి. ఆ రోజు ఆ మంత్రి చెప్పిండు, లేదంటే ఆ ఎమ్మెల్యే చెప్పిండు, వీళ్ళ ప్రమేయం లేదు కూడా అధికారులు అంతా తెగించరు. వీళ్ళ ప్రమేయాలు ఉంటాయి. వీళ్ళ ప్రమేయాలు ఉన్నప్పుడు ఆయన ఇది కదా ఇటు చేయలేరు, ఎందుకంటే వీళ్ళు కూడా ఇప్పుడు చేయాలి కదా. ఇప్పుడు ఆయన నిరికిస్తే వీళ్ళు కూడా ఇదే పని చేస్తుంటారు కదా. మరి ఇదే పని చేస్తున్నప్పుడు ఆయన నిరికించడం ఎందుకు, మనం బయటపడడం ఎందుకు. ఆయన చేస్తే చేసిండు, మనం కూడా ఇంకొద్ది ఎక్కువ చేద్దాం, ఇది ఆలోచన. దీన్ని ఎవరు కాపాడుతారో ఏం చేస్తారో ఆ భగవంతునికే ఎరక.